బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. పెంచిన పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ గొప్పలు చెప్పినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు వరుసగా పెంచుకుంటూ పోతున్నారు. దీనికి నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా తిరుపతిలో కూడా బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో నిరసిస్తున్నారు. సార్ చెప్పండి, ఈరోజు పెరుగుతున్నటువంటి పెట్రోల్ ధరలు ఏ విధంగా చూడాలంటారు? మొత్తం ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఈ రవాణా కారణంగా వచ్చినటువంటి మాట వాస్తవమే. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే భారతదేశంలో మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయన్నమాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం ఆయన మేనిఫెస్టోలో మేము వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తాం, ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు ఈ కారణంగా తగ్గిపోతాయి, వాళ్లకు ఈ ఒత్తిడి ఉండదు అన్నటువంటి మాట చెప్పారు. ఇదే కాకుండా ప్రతి ఎన్నికల బహిరంగ సభలో ఆయన ఈ డీజిల్ పెట్రోల్ ధరల గురించి ప్రస్తావిస్తూ ఊకదంపుడు ఉపన్యాసాలన్నీ కూడా చేశారు. పైగా లోకేష్ గారు ఆయన చేసినటువంటి పాదయాత్ర సందర్భంగా కర్ణాటకలో ఆయన కుప్పం దగ్గర మొదలుపెట్టినప్పుడు కుప్పం నుంచి మిగతా నియోజకవర్గాల వైపు వెళుతూ దారిలో కర్ణాటక బార్డర్ టచ్ అవడంతో అక్కడున్న పెట్రోల్ స్టేషన్ దగ్గర నిలిచి ఒక సెల్ఫీ తీసుకొని ఈ రాష్ట్రంలో పెట్రోల్ ధర ఎంతుంది, మన రాష్ట్రంలో పెట్రోల్ ధర మాత్రం ఎంతుంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలను లూటీ చేస్తున్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. మరి ఈ 1.5 సంవత్సరంగా మీరు చేసినటువంటి పని ఏంటి? పెట్రోల్ కానీ డీజిల్ ధరను కానీ ₹1 తగ్గించారా? ఈరోజు మాత్రం మీరు పొదుపు గురించి మాట్లాడుతున్నారు, సైకిళ్ళు దొక్కమంటున్నారు, వాహనదారులను పూర్తిగా మీ వినియోగాన్ని తగ్గించమని సూక్తులు చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యాట్ పర్సంటేజ్ ఎంత? పెట్రోల్ మీద 31%, డీజిల్ మీద 22%, అదనంగా లీటర్ పైన ఒక ₹4 పెట్రోల్ పైన డీజిల్ పైన వసూలు చేస్తూ మరొక రూపాయిని రోడ్ డెవలప్మెంట్ సెస్గా వసూలు చేస్తున్నారు. అంటే మీ ఈ 2 నాలుకల ధోరణి ప్రజలు ఏ విధంగా చూడాలి? ఈ కారణంగా నిత్యావసర ధరలు మిన్నంటిపోతాయి. ఈరోజు ₹3 మాత్రమే పెరుగుతోంది. ఇంకా రానున్న రోజుల్లో ₹10 పైన పెంచేటటువంటి అవకాశం ఉందన్నటువంటి పుకార్లు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రభుత్వం ఈ నిర్ణయం కారణంగా ఇప్పటికే ప్రజల మీద ₹3,900 కోట్ల భారాన్ని సంవత్సరానికి మోపింది. ఇది ఇలానే కొనసాగితే మధ్యతరగతి ప్రజలు వాళ్ళు కట్టేటటువంటి ఈఎంఐలు చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళు రోజువారీ ఖర్చుల కోసం పొదుపు చేసుకున్నటువంటి డబ్బునంతా కూడా పెట్రోల్ పైన తగలెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా కూరగాయలు, వాళ్ళు కొనే ఉప్పు పప్పు ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటిపోతాయి. మేము డిమాండ్ చేసేటటువంటిది ఒకటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ పెరిగిన భారాన్ని భరించాలి. ఆ ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలి. ఆ రోజు కరోనా వంటి విపత్కర సమయంలో మొత్తం దేశమంతా అల్లాడిపోతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఒక్క పథకాన్ని కూడా ఆపలేదు. భారాన్నంతా కూడా ఆయనే భరించారు, ఆయన ప్రభుత్వమే భరించింది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకని ప్రజల మీద ఈ భారాన్ని మోపుతున్నారు? ఇదే మా ప్రధాన డిమాండ్. ఈ ధరలను నియంత్రించాలి, అదనంగా పడే భారాన్నంతా కూడా ప్రభుత్వమే భరించాలి. పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వం భరించాలని చెప్తున్నారు. మేడం చెప్పండి, ఈరోజు సగటు మధ్యతరగతి కుటుంబం ప్రజలు, సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా చూడాలంటారు ఈ పెట్రోల్ డీజిల్ భారానికి? ఇవాళ పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక, ఈవెన్ తెలంగాణతో పోలిస్తే కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధర దాదాపుగా ₹3 నుంచి ₹10 తేడా గమనిస్తున్నాం. కానీ కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఆల్రెడీ అభినయ్ గారు చెప్పినట్టు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాట్ పర్సంటేజ్ని మేము అధికారంలోకి వస్తే 50% తగ్గిస్తామన్నారు. అది కూడా ఏమాత్రం తగ్గించకపోగా పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మన రాష్ట్రంలో అధిక ధరలు అనేది పెట్రోల్ డీజిల్ దాదాపు ₹3 ఒకేసారి పెంచినారు. ఇది ప్రతి ఒక్కరి మీద చాలా ఇబ్బందులు కలిగజేస్తుంది.
అంటే ఇది ఒక ఇంటర్లింక్డ్ ప్రాసెస్. ఈ ధరలు పెరగడం వల్ల రైతులకు ఇబ్బంది, అలాగే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బంది, అట్లాగే ఆటో డ్రైవర్లకు కూడా. మేనిఫెస్టోలో అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి యువగలం కానీ, అలాగే ఎన్నికల ముందు ప్రతి సభల్లో కూడా మేము అందరికీ అండగా ఉంటాము, ఆటో డ్రైవర్తో చెప్పినటువంటి హామీలను అన్నిటినీ కూడా గాలికి వదిలేసి ఇప్పుడు అందరినీ ఇబ్బందికి గురి చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మేము మా నియోజకవర్గంలో మా సమన్వయకర్త అభినయ్ గారి ఆధ్వర్యంలో ఈ పెట్రోల్ డీజిల్ ధరలకు పెంపుకు నిరసనగా మేమందరం కూడా ఇవాళ ధర్నా చేపట్టడం జరిగింది.